యోబు రాసిన పుస్తకం 23వ అధ్యాయము 10-11 వచనాలు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమునను సంచరించి తిని. చదువుడిన వాక్యం ప్రభు దీవించును. కూర్చోవచ్చు దయచేసి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వర్తమానం ఏమిటంటే, దేవుడు నడిచిన అడుగు జాడలలో శరీరం అనే సంఘము నడుచుట. హల్లెలూయా. దేవుడు నడిచిన అడుగు జాడలలో దేవుని యొక్క శరీరం అనే సంఘము నడుచుట. అందరమేనేనా? దేవుని యొక్క నామానికి స్తోత్రం. చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, యోబు భక్తుడు యొక్క పుస్తకము చాలా పురాతనమైన పుస్తకం అయి ఉన్నది. చాలా పురాతన గ్రంథం. ఆది కాండము కన్నా ముందు ఉన్న గ్రంథము యోబు గ్రంథం అయి ఉన్నది. యోబు గ్రంథములో దేవుడు యోబు ప్రవక్త చేత ఇక్కడ రాయిస్తూ ఉన్నాడు. ఏమని రాయిస్తున్నాడంటే, నేను నడుచు మార్గము దేవునికి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. హల్లెలూయా. అందరూ స్పందించాలా? హల్లెలూయా. నేను నడుచు మార్గము అంటే దేవుని యొక్క విశ్వాసులు నడిచే మార్గము దేవునికి తెలుసు. దేవునికి అనుకోవచ్చు, పక్కనున్న ఈ సహోదరుడికి ఏం తెలియదులే, లేకపోతే ఈ సహోదరికి ఏమి తెలియదులే, లేకపోతే పాస్టర్కి ఏం తెలియదులే, లేకపోతే పలానోళ్ళు మా బంధువులు గిందులు వాళ్ళకి కూడా ఏమీ తెలియదులే, నేను ఎలా నడిచి వెళ్తున్నానో అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యోబు ప్రవక్త ద్వారా, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. హల్లెలూయా. దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడ నడుస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో, ఎక్కడికి పోతున్నావో, నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావో, నువ్వు అసలు ఏమి చేస్తున్నావో, ఒక దినమంతా కూడా నువ్వేమి చేస్తున్నావో ఆయన నిన్ను నీ అడుగు జాడలను గమనిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నేను నడుచు మార్గములు, నేను నడిచే మార్గములు ఆయనకి తెలియను. నన్ను ఆయన శోధించిన తరువాత నేను సువర్ణం వలె మారదను. ఏం మారుతారంట? శోధించిన తరువాత. ఇక్కడ చూడాలా? అందరూ వింటున్నారా? దేవుడు శోధించిన తరువాత నేను సువర్ణం వలె మారదను అని యోబు భక్తుడు అంటున్నాడు.
దేవుడు పరలోకంలో కాన్ఫరెన్స్ పెట్టాడు. పరలోకములో ఆలోచన సభ, దేవదూతలతో ఆలోచన సభ, దేవుని కుమారులతో ఆలోచన సభ. హల్లెలూయా. పెడితే అటు ఇటు తిరుగుతూ సాతానుడు వచ్చి కూర్చున్నాడు ఆలోచన సభలో. పిలవకుండానే అన్వాంటెడ్ గెస్టోడు, పిలవకుండానే వచ్చే అతిథి. మామూలుగా పెళ్ళిళ్ళకి వీటికి పిలిచే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. నువ్వు పిలకపోయినా వచ్చేవాడు ఎవడు అంటే సైతాన్. ఆమె వచ్చి కూర్చున్నాడు. కూర్చొని, ఏమిరా డెవిల్గా, సైతానా ఏంది సంగతి అంటే, ఏముంది ప్రభువా, నువ్వు ఒక మంచి కుమారుని ఎన్నుకున్నావు. యోబు మామూలుడు కాదు. అయినా నువ్వు యోబును కాపాడుతున్నావు కాబట్టి ఆయన ఇంటికి, ఆయన కుమారులు కుమార్తెలకి, ఆయన ఆస్తికి, ఆయనకి సంబంధించిన సమస్తాన్ని కూడా నువ్వేం చేసావు, నీ వాక్యం అనే పొలిమేరలు వేసేసావు. నువ్వు ప్రకారాలు కట్టేశావు. లోపలోడు బయటికి రాకుండా, బయటోడు లోపలికి ఆ ప్రకారం ఎక్కలేనంత ప్రకారం అది. ఏ శత్రువు కూడా ప్రకారాన్ని దాటలేడు. యెరూషలేము కోటల్లాగా ఉన్నాయి. హల్లెలూయా. అంటే ఏందిరా నీ బాధ, ప్రసంగం ఆపి ఏంది నీ బాధ చెప్పు. యేసుకే ప్రసంగం చేసేవాడు వాడు. హల్లెలూయా. అనగానే, అయ్యా ఒకసారి నువ్వు ఆ ప్రకారాలు తెలిసి అన్ని వాకిలు ఓపెన్ చేసి నువ్వు కానీ ఒకసారి నీ కుమారుడు అని పెద్దగా చెప్పుకుంటున్నావు కదా, ఆయన కానీ నాకు విడిచిపెడితే ఒకసారి నీ కుమారుడు కాదు నేను తేల్చేస్తా. ఆమె అనగానే, సర్రా పోరా పో, ఏమైనా చేసుకో, కానీ ఆయన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టకూడదా. ఆమె అంటే ఈరోజు దేవుడు మన ప్రాణమును ముట్టడానికి అధికారం ఇవ్వడు, కానీ దేనికైనా మన మీద అధికారం ఇస్తాడు. సాతానుడికి హల్లెలూయా. వచ్చాడు, పిల్లల్ని తీసేశాడు, ఆస్తిని చేసేశాడు, భార్య ద్వారా సమస్యలు తెచ్చాడు, పిల్లల్ని పోగొట్టాడు, అన్నీ తీసేశాడు. అన్నీ తీసేసి చివరికి యోబుకి ఏం రోగం అది కూడా రప్పించాడు. అయినను యోబు వీటన్నిటి చేత శోధించబడినను దేవుని దృష్టిలో సువర్ణముగా కనపడుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు పరిగెత్తుకుంటూ పోయాడంట. పోయి పరలోకం ఏమరా ఏమైందంటే, సార్ మీరు అన్ని గేట్లు తెరిచారు, కానీ అన్ని గేట్లు అన్ని మార్గాల్లో నేను పోయినా ఎంత శోధించినా నీ కుమారుడు నిజంగానే సువర్ణం సార్. నువ్వు చెప్పినట్టుగా ఇంకొకటి ఉదాహరణ చెప్తా, గమనించండి. మరలా ఈరోజు కూడా వాడు ఏం చేస్తాడంటే పరలోకం పోతాడు, పరిగెత్తుకుంటూ పోయి సార్ అని దేవుడి ముందు నిలబడతాడు, చేతులు కట్టుకుని. ఏమిరా డెవిల్గా, ఏంది సంగతి, ఇప్పుడు దాకా 6000 సంవత్సరాలుగా అందరూ నాకు అప్పగిచ్చావు, ఈ అంత్యకాల విశ్వాసములో ఉన్న విశ్వాసంలో ఒక కుటుంబాన్ని నాకు అప్పగిస్తే నీ కుమారులు నీ కుమార్తెలుగా తేల్చేస్తా. అడగడా చెప్పండి, అడగడాడు. యోబుని అడిగినోడు, అబ్రాహాముని అడిగినోడు, యోసేపుని అడిగినోడు, ప్రవక్తలను అడిగినోడు, అపోస్తలులను అడిగినోడు ఈరోజు అంత్యకాల విశ్వాసాలను అడగడా. హల్లెలూయా. అడిగితే ఎవరు కావాలరా, కొద్దిగో పుత్తూరులో ఉన్నారు చూసినవా, వాళ్ళు కావాలి సార్ నాకు. అప్పుడు దేవుడు, నా కొడుకు కూతురు సువర్ణమురా అంటాడు. మళ్ళీ వింటున్నారా, సువర్ణమురా అంటే
సువర్ణమో కాదు నేను తేలుస్తాగా. సరే పోరా డెవిల్గా పో. ఆమె దేవుని క్రమానికి మహింకరుని గాక అనగా పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు చేసే పనులు ఏం తెలుసా? వచ్చి నేరుగా భార్యాభర్తల మొదలు దూరతాడు. వాడు ఆడ దూరతాడు. వాడు దూరిగదానికి మొదటి మెట్టు వాడికి వాళ్ళే. ఆ రోజు దూరింది కూడా ఆదాము అవ్వల మధ్య దూరింది వాడు. వింటున్నారా? ఎక్కడ దూరాడు? ఆదాము శ్రీమతి ఆదాము మధ్యలో దూరాడు. ఈరోజు కూడా నేరుగా వచ్చి భార్యాభర్తల మధ్య దూరిపోయి ఒకరి మాటలు ఒకరికి కానీయకుండా చేసి మనస్పర్ధలు తెచ్చి విభేదాలు తెచ్చి ఆ తర్వాత పిల్లల్ని తప్పుడు మార్గంలో నడిపించి కుటుంబాన్ని చెదరగొట్టి హల్లెలూయా వాడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోయి సాధించేశాను నేను అంటాడు. ఏమిరంటే నేను అనుకున్నట్టే నువ్వు నాకు అప్పగిచ్చావు, నేను బాగా వాళ్ళని సాధించి పడగొట్టేశాను నేను, నువ్వు సువర్ణం వలె అన్నావు, వాళ్ళు బొగ్గులాగా అయిపోయినారు అంటాడు. అప్పుడు దేవుడు అట్లా సంఘటన జరగగానే చాలా బాధపడతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు బాధ అట్లా కాకుండా వాడు వచ్చి మధ్యలో దూరి ఎన్ని సమస్యలు తెచ్చినా, భార్యల భర్తల మధ్య సమస్యలు తెచ్చినా, పిల్లలు కుటుంబం మధ్య సమస్యలు తెచ్చినా, ఆర్థికంగా సమస్యలు తెచ్చినా, కుటుంబము బలహీనతలో పడిపోయినా హల్లెలూయా వీళ్ళు ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే సాతానుడిగాడు పని చేస్తామన్నాడు. వీడి చేతులకి మనం దొరకకుండా వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. వీడి చేతులకి మనం దొరకకూడదు. దేవుడు మనల్ని పరీక్షించడానికి, శోధించడానికి వీడిని పంపించాడు. కాబట్టి మనకి ఇద్దరికి మధ్య తగాదా వచ్చినా కూడా ఇద్దరము కూడా అనుకోగా ప్రేమతో మాట్లాడుకొని మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. మన పిల్లలు చెదిరిపోకుండా మనం చూసుకోవాలి. మనకి ఆహారం లేకపోయినా కూడా మనకున్న దాంట్లోనే సర్దుకొని మనం ముందుకు కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా అని వాళ్ళు మాట్లాడుకొని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఇద్దరు సమాధానంతో మాట్లాడుకొని కుటుంబాన్ని సమాధానంతో పిల్లల్ని ఐక్యతలో నడిపించుకుంటూ వాక్యానికి లోబడి దేవుని యొక్క ప్రత్యక్షతకు లోబడి హల్లెలూయా దేవుని యొక్క పరిశుద్ధాత్మకు లోబడి వారు కానీ ప్రార్థన చేసినట్లయితే వాడు తెగ బాధపడిపోయి, వింటున్నారా? ఏం చేస్తాడు వాడు? తెగ బాధపడిపోయి పరలోకం వెళ్ళిపోయి, ఏం చేసావురా డెవిల్, లూసిఫర్ ఏం చేసావు అనగానే, ప్రభువా ఇద్దరి మధ్య దూరా వాడు పళ్ళ, పిల్లల మధ్య దూరా పళ్ళ, కుటుంబం మొత్తం చిన్నభిన్నం చేద్దాం అనుకున్న పళ్ళ, ఆర్థిక సమస్యలు తీసుకొచ్చా కానీ పళ్ళ. హల్లెలూయా. నువ్వు చెప్పినట్టుగా నీ కుమారులు కుమార్తెలు సువర్ణం ప్రభువా. శోధించబడినా కూడా వాళ్ళు నిన్నే గట్టిగా పట్టుకొని ఉన్నారు ప్రభువా. నిజంగా నువ్వు చెప్పింది నిజమే ప్రభువా. నువ్వు దేవుని కుమార్తెలు నీ సర్టిఫికేట్ ఇచ్చావు, నిజమే ప్రభువా. ఆమేన్. అందుకే యోబు అంటున్నాడు, నీవు శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారెదను. నేను సువర్ణం వలె మారెదను. ఒక మలినము కలిగిన ఒక సువర్ణము అది బాగా ప్రజ్వలించాలి అంటే, బాగా వెలిగే ఒక వస్తువుగా కనబడాలి అంటే హల్లెలూయా
అది ఏం చేయాలంటే ఎన్నో దెబ్బలకు తట్టుకోవాలి. అది వింటున్నారా? ఎన్నో దెబ్బలకి అది కొట్టబడి 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 ఎన్నో దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఎన్నో దెబ్బలకి అది కొట్టబడి 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 ఆ యొక్క సువర్ణములో ఉన్న మలినమంతా కూడా తీసివేయబడి అది మేలిమి బంగారముగా తయారైపోతుంది. అలాగే దేవుని కుమారుడు కుమార్తె కూడా శోధనల ద్వారా అతడు జీవ కిరీటాన్ని పొందుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. అది యోబు గారి యొక్క సాక్ష్యం. క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచున్న బట్టి. ఇంకొక విషయం చూపిస్తాను, గమనించండి. పరమగీతములు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి, త్వరగా చదవాలి. ఏమంటున్నాడు దేవుడు? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. హల్లెలూయా. నీ మేక పిల్లలను మేపుము. ఆమె ఏమంటున్నాడు? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవేం చేయాలా? నువ్వు నడవాలా. ఎవరు అడుగు జాడలు చెప్పండి? ఎవరు అడుగు జాడలు? మందల అడుగు జాడలు. హల్లెలూయా. మందలు ఉన్నాయి, కొన్ని మందలు ఉన్నాయి బైబిల్లో దేవుని వాక్యమును రాసిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కొన్ని మందలను ఉంచాడు బైబిల్లో. కొరింథీలో ఒక మంద ఉన్నది, తెస్సలోనికలో ఒక మంద ఉన్నది, ఇంకా అనేక గలతీలో ఒక మంద ఉన్నది, ఎఫెసీలో ఒక మంద ఉన్నది, ఇంకా అనేక మందలు ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమంటాడు? నారీమణి అని ఎవరితో అంటున్నాడు? శరీరం అనే సంగముతో అంటున్నాడు. ఆయన వధువైన ఆయన భార్యతో మాట్లాడుతున్నాడు. ఆమె నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నువ్వు. మందలకి కొన్ని అడుగు జాడలు ఉన్నాయి. అందరం వింటున్నారా? అందరమే చెప్పండి. అందరూ వాక్యం వినాలా? హల్లెలూయా. బైబిల్లో కొన్ని మందలు ఉన్నాయి. ఆ మందలన్నీ కూడా మందల అడుగు జాడలను బట్టే నడుచుకున్నాయి. బైబిల్లో ఉన్న మందలన్నీ యెరూషలేములో ఉన్న ఒక మంద యొక్క అడుగు జాడలను బట్టి పోయాయి ముందుకి. ఈరోజు కూడా దేవుని యొక్క వాక్యమును నమ్ముతున్నాను అని చెప్పుకునే మంద కూడా, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యమును నేను విశ్వాసం ఉంచుచున్నాను అని చెప్పే మంద కూడా బైబిల్లో ఉన్న మందల యొక్క అడుగు జాడలలో అడుగులు వేయాలి. ఆ మందలు అడుగు జాడలు వేసాయి. ఆ మందలు అడుగులు వేసాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోనే బాప్తీసము దాని యొక్క అడుగు జాడలు. ప్రభురాత్రి భోజనము రాత్రివే తీసుకోవాలి, అది మంద యొక్క అడుగు జాడలు. శ్రీ సంఘములో బోధించరాదు, అది మంద యొక్క అడుగు జాడలు. పాద శుద్ధి కార్యక్రమం, పాదాలు ప్రతి ఒక్కరు కూడా కడగాలి, అది మందల యొక్క అడుగు జాడలు. అపోస్తుల బోధ, హల్లెలూయా, ఆ మందల అడుగు జాడలలో వాక్యమును విశ్వాసం ఉంచే ప్రతి వారు కూడా ఆ మందల యొక్క అడుగు జాడలలోనే నడవాలి. అందరూ వింటున్నారా? అదే మందల యొక్క అడుగుల జాడలలో సంఘం అంతా కూడా నడవాలి. హల్లెలూయా. అంతేగాని ఆడ అంటున్నాడు చాలా ఖచ్చితంగా, మందల యొక్క అడుగు జాడలలో బట్టి నీవు పొమ్ము.
మందల యొక్క అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. నారీమణి సుందరి, ఇది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నువ్వు నడుచుకోవాలి. ఆ అడుగు జాడలను నడవాలంతే, వేరే అడుగు జాడలు లేవు. రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క అడుగు జాడలుగా నడవాల్సిందే. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ బైబిల్ గ్రంథము యొక్క భక్తుల యొక్క దేవుని యొక్క అడుగు జాడలలో నువ్వు నడవాలి. హల్లెలూయా. అంతేగాని నీకు ప్రత్యేకమైన అడుగు జాడలేమీ కూడా లేవు, వేరే అడుగు జాడలేమీ కూడా లేవు. అందుకే ఒక మాట అంటాడు వర్తమానంలో, ఒక కోడ్ నేను చదువుతాను, గమనించండి. దేవుని దూత ప్రవక్త మాట్లాడుతూ 61 సంవత్సరం 3వ నెల 16వ తేదీ సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రమును ఎన్నుకొనుట అని వర్తమానం అని అంటున్నాడు. ఈరోజు సంఘం ఎక్కడికి రావాలి, ఏ అడుగు జాడల్లో నడవాలి అంటున్నాడు అక్కడ ఆయన. 61/03/16 సంఘము కృపకు బదులుగా ధర్మశాస్త్రమును ఎన్నుకొనుట అని వర్తమానము 25వ పేరాలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే 25 పేర రెండో పేరలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు తప్పక జీవమున్న చోటికి ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నది. నువ్వు తప్పక ఎక్కడికి వెళ్ళాలా, ఎక్కడికి నడవాలా? నీవు తప్పక జీవమున్న చోటికి నువ్వు వెళ్ళవలసి ఉన్నది. ఒక మనిషి తప్పక తిరిగి జన్మించవలసి ఉన్నది. సంఘము తప్పక క్రీస్తు యొక్క మూల సిద్ధాంతముల యొద్దకు, అంటే మూల పాఠముల యొద్దకు తిరిగి రావాల్సి ఉన్నది. క్రీస్తు యొక్క మూల పాఠాల యొద్దకి అవే అడుగుజాడలు. వింటున్నారా? క్రీస్తు యొక్క అడుగుజాడలే క్రీస్తు యొక్క మూలోపదేశాలు. క్రీస్తు యొక్క మూలోపదేశాల దగ్గరికి రావాలా? మొదటిది. రెండవది, క్రొత్త జన్మ యుద్ధకు తిరిగి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? క్రొత్త జన్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేడు. ఒక విశ్వాసి ఎక్కడికి రావాలి అంటే క్రొత్త జన్మ యుద్ధకు రావాలి, పరిశుద్ధాత్మ యుద్ధకు రావాలి. అంతేగాని పోయి సంఘంలో చేరడం కాదు, సంఘంలో పేర్లు రాయించుకోవడం కాదు. ఈరోజు ఎలా ఉందంటే సంఘాల పరిస్థితి, ఇదిగో భాష్యం స్కూల్లో నేను చేరుతున్నా, నారాయణ స్కూల్లో నేను చేరుతున్నా, లేకపోతే చైతన్య స్కూల్లో నేను చేరుతున్నా, లేకపోతే ఫలాని గొప్ప గొప్ప స్కూల్లో నేను చేరుతున్నా అన్నట్లుగా సంఘములో చేరడం కాదు. ఇది చేరడం కాదు, ఇది చేరడం కాదు, ఇదే కొత్తగా జన్మించడం అయి ఉన్నది. హల్లెలూయా. ఇది క్రొత్త జన్మ. క్రీస్తు యొద్దకు రావాలంటే మూలపాఠాలు ఉండాలి. రెండోది, క్రొత్త జన్మ ఉండాల. ఇంకా చూడండి, రాత్రంతయు జరుగు కూటముల యొద్దకు సంఘం రావాలి. ఎక్కడికి సార్? వింటున్నారా? సరికూర్చో. రాత్రంతా జరుగు రావాలా? మరి పేతురును చెరసాల జైల్లో వేశారు. ఆమేనేనా? పేతురును చెరసాల జైల్లో వేశారు. జైల్లో వేస్తే, జైల్లో వేసినప్పుడు సంఘం అంతా ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? సంఘమంతా ఒక సంఘముగా కూడి రాత్రంతా పేతురు కొరకు ప్రార్థన చేసి, ఆమేన్, హల్లెలూయా. పౌలు శీలను జైల్లో వేశారు. బాగా కొట్టి రక్తము కారేంత వరకు దెబ్బలతో కొట్టి జైల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు? రాత్రంతా పాటలు పాడి ప్రార్థన చేశారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.
ఈరోజు కూడా సంఘం ఎక్కడికి రావాలంటే రాత్రంతా ప్రార్థన కొట్టాల్లో ఉండాలి. అందుకే మనకి ఖచ్చితంగా ఆల్ నైట్ వాచ్ ప్రేయర్ అవసరం. ఏర్పాటు చేద్దాం. అది కూడా అందరికి ఇష్టమేనా? రాత్రంతా ప్రార్థన చేద్దాం. రాత్రి 9:30 10 గంటల నుంచి తెల్లారుజామున 5 గంటల దాకా అందరు చేయాలి ప్రార్థన. ఏ రోజు చెప్తాను ఆ రోజు కనపడకుండా బాబాకండి, కనపడాలా. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. రాత్రంతా చెయ్యాలండి ప్రార్థన. నువ్వు అప్పుడే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జీవితంలో నిలబడగలవు. నీకు ప్రార్థన లేకపోతే నీ యొక్క విశ్వాసం ఏమాత్రం ప్రయోజనకరంగా ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? మొదటిది క్రీస్తు యొక్క మూల ఉపదేశముల యొద్దకు రావాలి. రెండోది పరిశుద్ధాత్మ యొద్దకు రావాలి. మూడవది రాత్రి అంతా ప్రార్థించే కూటముల యొద్దకు రావాలి. నాలుగోది దేవుని కొరకు మండుచున్న స్థలము యొద్దకు నువ్వు రావాలి. మంట ఉండాలి నీకు, ఒక మంట. దేవుడంటే ఒక మంట. ఎమ్మయి మార్గములో యేసు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా హృదయములు మండలేదా అనబడే మంట మీలో ఉండాల. చాలామందికి ఆ మంట లేదు, ఆ బాధ లేదు, అసలు రాత్రి కూటాలే లేవు, ప్రార్థనే లేదు. కొంతమందికి అయితే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు నీలో మంట వస్తుంది. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి వాక్యానుసారంగా వాక్యమును చదువుతూ వర్తమానమును చదువుతూ ఆ రాత్రులు లేచి ప్రార్థన చేసినప్పుడే నీకు ఆ మంట వస్తుంది. ఇక్కడ ఎమ్మై మార్గంలో క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ హృదయంలో మండాయి. యేసు తన జీవితంలో ఆయన వాక్యమును గురించి ఎంతో మంట కలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తన జీవితమును గురించి ఎంతో మంట కలిగి ఉన్నాడు. అపోస్తలులందరూ కూడా క్రీస్తుని గురించి ఎంతో మంట కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యొక్క మూలపాఠాల ఎదుకు రావాలి. పరిశుద్ధాత్మ బాప్తిసం కృత జన్మ ఎదుకు రావాలి. రాత్రి అంతా ప్రార్థన చేసే ప్రార్థన ఎదుకు రావాలి. ఇంకా క్రీస్తు కొరకు జీవించాలనే మంట యొద్దకు నువ్వు రావాలి. ఇదే మంద యొక్క అడుగు జాడలు. ఆయన అడుగు జాడలలో నేను నడిచిన ఎడల ఎంత మేలు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ 7 సంఘకాలాలలో మంద యొక్క అడుగు జాడలను గమనిస్తూ ఉన్నాడు. 7 సంఘకాలాల్లో మంద యొక్క అడుగు జాడలు గమనించాడు ఆయన. మంద యొక్క అడుగు జాడలు గమనించాడు కాబట్టి ఎఫెసీ సంఘకాలం మొదలుకొని లవోదికయ సంఘకాలం యొక్క అడుగు జాడలన్నీ కూడా ఆయన చూశాడు కాబట్టి వాటిని గురించి ప్రకటన గ్రంథంలో ఆయన రాశాడు. ఆమె అందుకే ఆయన అంటున్నాడు, ఎఫెసీ సంఘకాలంలో ఒక మాట అంటున్నాడు, గమనించండి. దాన్ని చదివి ముందు కొనసాగుదాం. ఎఫెసీ సంఘకాలం గురించి మాట్లాడుతూ ఎఫెసీ సంఘకాలంలో ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి దయచేసి. ఎవరి క్రియలండి? ఎవరి క్రియలు? ఎఫెసీ సంఘము యొక్క క్రియలు. హల్లెలూయా. ఎవరి క్రియలు? నీ క్రియలు. అంటే సంఘానికి క్రియలు ఉండాలి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమండి? ఏమున్నాయి సంఘానికి అక్కడ? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘానికి క్రియలుంటాయి, సంఘానికి సహనం ఉంటుంది, సంఘానికి కష్టం ఉంటుంది. ఈ సంఘము యొక్క అడుగుజాడలు. హల్లెలూయా. నేను ఎరుగుదును. కానీ దేవుడు చూస్తున్నప్పుడు కొన్ని కార్యాలు కనపడ్డాయి సంఘంలో. ఏం కార్యాలు కనపడ్డాయి? చదువు ఇప్పుడు.
ఎఫెసీ సంఘం ఎవరిని సహించలేదు? ఎవరిని సహించలేదు? ఎఫెసీ సంఘము దుష్టులను సహించలేదు. అంటే ఎఫెసీ సంఘం దుష్టులతో సహవాసము, ఎఫెసీ సంఘం దుష్టులతో సహవాసము. అందుకే బైబిల్ ఏమంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవదు సంఘం. హల్లెలూయా. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడగొడుతుంది. దుష్టుడు సహవాసం చేసి దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడితో ఒక క్రైస్తవుడు సహవాసం చేస్తే దుష్టుడు క్రైస్తవుడిని ఏం చేస్తాడంటే వాడు సంసోను పక్కన దెలీలా ఉండి, దెలీలా సంసోనికి మొత్తము సన్నగా ఒకదాని తర్వాత ఒకటి ఒలిసి గుడ్డోని చేసినట్లుగా ఈరోజు దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంకొకదాని తర్వాత ఒకటి మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఆ విశ్వాసిగా మొత్తము తీసేసి వాక్యం అనే విశ్వాసమే లేకుండా వాడిని ఏం చేస్తాడంటే గుడ్డోడిగా చేస్తాడు. వాడు కూడా దుష్టుడు అయిపోయాడు సంగతి వాడికి తెలియదు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వు దుష్టులను సహించలేవని నేను ఎరుగుదును. అబ్బో, సంఘం చూడు ఎలా ఉందట. అపోస్తులు కాకుండానే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారి అబద్ధికులని నీవు కనిగొంటివని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి ఆలయలేదని నేను ఎరుగుదును. ఏమే, అందరు గట్టిగా మేము చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమంటే అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి అది ఎఫెసీ సంఘకాలం యొక్క అడుగుజాడలు. ఇలాగా మీరు కానీ తర్వాత ఇంటికెళ్ళి చదివితే ఎఫెసీ సంఘకాలం మొదలుకొని లవోదికయ సంఘకాలం వరకు ఆ యొక్క సంఘం యొక్క అడుగుజాడలు ఉన్నాయి. అక్కడ యోబు అడుగుజాడలు ఉన్నాయి, అక్కడ మంద కాపరుల యొక్క అడుగుజాడలు ఉన్నాయి పరమగీతాల్లో. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీ సంఘము మిగతా అన్ని సంఘాల యొక్క అడుగుజాడలు ఉన్నాయి. హల్లెలూయా. కొన్ని అడుగుజాడలు నేను బైబిల్లో చూపిస్తా, గమనించండి. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, త్వరగా చదవాలా. 17:5 చూడండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ మార్గముల యందు నా నడకలను, నడతలు ఇక్కడ కూడా, నా నడతలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నా యొక్క నీ మార్గములలో, వాక్యమైన మార్గములలో నేను నడుచుకొని ఉన్నాను, నా నడకలు స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. అంటే ఆయన దావీదు యొక్క కాలు జారలేదు. దావీదు ఏదైనా తప్పు చేశాడంటే అది అనుమతి పూర్వక చిత్తమే కానీ దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఇంకొక చోట కూడా గమనించండి. అదే కీర్తనల గ్రంథము 77:19, 77వ అధ్యాయం 19వ వచనం. ఆయన అడుగుజాడలు ఎక్కడున్నాయి చెప్తున్నాడు. అక్కడ ఎక్కడున్నాయట? దేవుని యొక్క మార్గము ఎక్కడుంది సార్? సముద్రం అంటే హల్లెలూయా. సముద్రం అంటే లోకం. వింటున్నారా? సముద్రం అంటే ఏంది? సముద్రం అంటే లోకం. ఆమె ఈ యొక్క లోకము గురించి ఆయన మాట్లాడారు. దేవుని యొక్క
ఆయన మార్గాలు ఎక్కడున్నాయంట? సముద్రములో ఉండెను. నీ త్రోవలు, ఆయన త్రోవలు ఈ మహాజలము నలబడే లోకములో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తించబడలేదు. హల్లెలూయా. అందరూ ఆమేనేనా? దేవుని యొక్క అడుగుజాడలు ఈ లోకంలో ఉన్నాయండి. ఏమండి? యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు లోకంలో ఉన్నాయి. ఆయన పరిశుద్ధుల యొక్క అడుగుజాడలు లోకంలో ఉన్నాయి. ఈ మహాసముద్రం అనే లోకంలో ఉన్నాయి అన్ని. హల్లెలూయా. కానీ అది లోకము దాన్ని గుర్తించలేదు. ఒకప్పుడు ఇజ్రాయేల్ గుర్తించలేదు, ఈరోజు మరలా అన్యజనులు కూడా గుర్తించడం లేదు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన మార్గము ఈ యొక్క లోకంలో ఉంది, ఆయన అడుగుజాడలు ఈ యొక్క లోకంలో ఉన్నాయి. కానీ దాన్ని ప్రజలు గుర్తించలేరు, కనిపెట్టలేరు. ఇంకొక మాట కూడా ఉంది, చూడు, గమనించి. అదే కీర్తనల గ్రంథం. కావాలని కరెంటు తీసేస్తున్నట్టుంది. అన్ని ఆటంకాలే ఈరోజు, అన్ని శోధనలే. హల్లెలూయా. 37:31 వచ్చాడు. అయినా వదిలేదు లేదు. కానీ 37:31 కీర్తనలు 37:31 చూడండి. ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ, దేవుని ధర్మశాస్త్రము ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయములో ఉన్నది, వారి అడుగులు వింటున్నారా? అర్థమవుతున్నదా? ఎవరి యొక్క హృదయములో, ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయములో ధర్మశాస్త్రం ఉన్నది కనుక వారి యొక్క అడుగు జాడలు జారవు. అందుకే ఈ రోజు వరకు కూడా వాళ్ళ ప్రపంచ దేశములలో వాళ్ళు చెదిరిపోయినా సరే వారు తమ యొక్క ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ హృదయం మీద దాన్ని రాసుకొని ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో ధర్మశాస్త్రం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరి యొక్క హృదయములో అయితే దేవుని వాక్యం ఉంటుందో వారి యొక్క అడుగు జాడలు ఎన్నటికీ కూడా జారవు. లోకంలో జారిపోవండి. లోకంలో వాళ్ళు పడిపోరు. లోకంలో పడిపోయి లోకానుసారంగా వాళ్ళు జీవించలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉంది కాబట్టి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల యొక్క హృదయాల్లో ధర్మశాస్త్రం ఉంది. ఈ రోజు ఈ గడియ వర్తమానం ఎవరు హృదయంలో ఉంటుందో వాళ్ళ అడుగు జాడలు ఎన్నో కూడా ఈ లోకంలో జారవు. వాక్యం కొరకే వాళ్ళు జీవిస్తారు. హల్లెలూయా. చూడండి, అదే కీర్తనల గ్రంథం 40:2 అక్కడ ఒక మంచి మాట రాయిచ్చాడు ఆయన దేవుడు. కీర్తనల గ్రంథము 40:2 అందరికి వినపడుతుందా? నేను లాస్ట్ వరకు అమ్మ సోఫాలో పండుకున్నామా? వినపడుతుందా? బాగా కూర్చో. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 40:2 ఇక్కడ చూడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు దేవుడు. చాలా గొప్ప కార్యాలు రాస్తున్నాడు. ఏమంటాడంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. నా పాదములో బండ మీద నిలిపి నా అడుగు జాడలు ఆయన స్థిరపరిచెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? నాశనకరమైన గుంటలో నుండి, నాశనకరమైన గుంట, నాశనానికి నడిపించే గుంట, సమస్యలు సంఘశాఖల యొక్క బోధ, వాక్యము నుండి తప్పించే బోధ, పాతాళానికి తీసుకెళ్లే, గుంటలోకి తీసుకెళ్లే బోధ అది. హల్లెలూయా. అందుకే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబి కూడా దొంగ ఊబి ఉంటుందా? ఊబి అంటే దేవుడు రాస్తున్నాడు అంటే దొంగ ఊబే కదా అర్థం. మరి ఊబి కూడా దొంగది. హల్లెలూయా. సాతానుడు దొంగ, ఊబి కూడా దొంగే. దొంగ ఊబి, ఊబిలో చిక్కుకున్నవాడు పైకి రాలేడు. కల్పన కథలు అనబడే బోధలో చిక్కుకున్నవాడు, మాయ మాటలు కల్పన కథలు విని మోసపోతున్నాడు. వాక్యం మీద కాకుండా అక్కడున్న పాస్టర్ మీద విశ్వాసం ఉంచినోడు దొంగ ఊబిలో నుండి పైకి రాలేడు.
ఎందుకంటే ఆయన యొక్క విశ్వాసం పాస్టర్ మీదే కానీ వాక్యం మీద కాదు. హల్లెలూయా. ఎవరైతే వాక్యం మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే అపోస్తలుల బోధ మీద విశ్వాసం ఉంచుతారో, ఆ దొంగ ఊబిలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పైకి లేవనెత్తాడు. వింటున్నారా? ఎక్కడికి లేపుతాడు ఆయన? పైకి లేపుతాడు ఆయన. దాంట్లో ఉన్న వాళ్ళని మామూలు వాళ్ళు లేపలేరు, దేవుడే పైకి లాగాల. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి నా పాదములు బండ మీద, ప్రత్యక్షతమనే బండ మీద నన్ను నిలిపి నా అడుగులు వాక్యములో స్థిరపరిచెను. మనం చేశాడు ఆయన. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి చప్పట్లు పెట్టి మహిమ చెల్లిద్దాం. మీ అందరినీ ఆ దొంగ ఊబి నుండి ఏమండి గాడ్ బ్లెస్ యు, ప్రభువుని దీవించు గాక. మనల్ని అందరినీ దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి లేపినవాడు దేవుడే. మనకు చూపిస్తున్నాడు ఈ స్థిరమైన నడకలు అని చూపిస్తున్నాడు. మనం ఏం చేయాలంటే ఆ నడకల అడుగు జాడల్లో మనం నడవాలి. నడిచినప్పుడే మనం స్థిరపరచబడతాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూడండి, అదే కీర్తనల గ్రంథం. కొంచెం ఓర్చుకోనండి, ఒక 15 minutes నేను ముగిస్తాను. ఎక్కడ ఉన్నదంటే 44వ అధ్యాయము 18వ వచనం, కీర్తనల గ్రంథం. మా హృదయము వెనుకకు మరలిపోలేదు, నా అడుగులు నీ వాక్యపు మార్గములో నుండి విడిచి వెనక్కి పోలేదు. హల్లెలూయా. మా మార్గములు తప్పిపోలేదు, నీ యొక్క మార్గములలో మా అడుగులు కూడా వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్ళిపోలేదు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అంటే వాక్యములో స్థిరపరచబడిన వారు చెప్పే మాటలై. ఏమండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం కొన్ని అడుగు జాడలు చూసాం. ఏవేవి చూసాం? మొదటి యోబు యొక్క అడుగు జాడలు, రెండోది మందల యొక్క అడుగు జాడలు, మూడోది ఎవరు అడుగు జాడలు చూసాం? చెప్పండి సార్. సముద్రములో ఆయన యొక్క అడుగు జాడలు, లోకములో క్రీస్తు యొక్క అడుగు జాడలు, దావీదు యొక్క అడుగు జాడలు, విశ్వాసుల యొక్క అడుగు జాడలు, వాక్యములో స్థిరపరచబడిన వారి అడుగు జాడలు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అన్ని అడుగు జాడలు ఉన్నాయి. ఇంకొకరు అడుగు జాడలు కూడా ఉన్నాయి అట. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1:6. అందరు గమనించాలా? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ ఏమని గ్రహిస్తుందండి మనకి? పరిశుద్ధాత్మలో మనకు ఆనందం, లోకములో కాదు. లోక సంబంధమైన వ్యక్తులకు లోకములో ఆనందం, సిగరెట్లు తాగడం ఆనందం, మందు తాగడంలో ఆనందం, అల్లరితో కూడిన ఆటపాటల్లో ఆనందం, వ్యభిచారాల్లో ఆనందం, లోక సంబంధమైన కార్యాలతో లోక సంబంధమైన వ్యక్తులకు ఆనందం. హల్లెలూయా. మనకైతే దేవుని యొక్క పిల్లలకి, ఆయన యొక్క విశ్వాసులకైతే పరిశుద్ధాత్మలో ఆనందం, ఆయన వాక్యములో ఆనందం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మలో మనకు కలుగు ఆనందముతో ఎప్పుడు సార్? ఎప్పుడు? గొప్ప ఉపద్రవమందు మీరు ఎప్పుడు వాళ్ళ వాక్యాన్ని అంగీకరించారంట? తెస్సలోనిక సంఘము ఎప్పుడు వాక్యమును అంగీకరించింది? గొప్ప ఉపద్రవము. సంఘానికి ఒక గొప్ప ఉపద్రవము కలిగితే ఆ ఉపద్రవములో కూడా వాళ్ళు వాక్యమును అంగీకరించి, వాక్యమును గట్టిగా పట్టుకొని
హల్లెలూయా. వాక్యమును గట్టిగా పట్టుకొని వాళ్ళు వాక్యం కోసం నిలబడ్డారు. చదవండి బ్రదర్ తర్వాత. మమ్మును ఆ, ప్రభువును ఎవరిని మమ్మును అంటే సంఘ కాపరులు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘ కాలంలో ఎవరినైతే తెస్సలోనికే సంఘానికి ఎవరినైతే సంఘానికి కాపరిగా ఉంచాడో, ప్రవక్తగా ఎవరినైతే ఉంచాడో వారిని మమ్మును క్రీస్తును అంటే ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి. హల్లెలూయా. అంటే ఉపద్రవంలో కూడా వాళ్ళు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టలేదు. ఉపద్రవంలో కూడా క్రీస్తుని వెంబడించారు. అపోస్తలుడైన పౌలు గారి పాదములలో వాళ్ళు నడిచారు. వారి సంఘ కాపరి యొక్క పాదముల యొక్క అడుగు జాడల్లో అందరూ కూడా నడిచారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందరికి అర్థమవుతుందా? ఒక సంఘటన చెప్తా, గమనించండి. అందరూ కూడా జాగ్రత్తగా వినాలా. ఏంటంటే ఒకసారి ప్రవక్త బ్రహ్నాం గారు కూటాలకు వెళ్ళారు, సువార్త కూటాలకు వెళ్ళారు. ఆయన కుమారుడు బిల్లీ పాల్ పన్నుండి కొంచెం ఆయన ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హల్లెలూయా. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంటి పక్కన ఇంకొక రోమన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన ఒక సహోదరుడు నివసించేవాడు. హల్లెలూయా. సరికూర్చో తిరుగు ఉన్నాడు. తెల్లారుజామున బిల్లీపాలు ఏం చేస్తున్నాడంటే తమ యొక్క పెరట్ తోటలు ఏం చేస్తున్నాడంటే గడ్డి కత్తిరిస్తూ ఉన్నాడు. ఆమె కత్తిరిస్తూ ఉంటే ఆ పక్క నుంచి ఆ సహోదరుడు చూసి బిల్లీపాల్ అన్నాడు. అంటే ఈయన కూడా బ్రదర్ అని చెయ్యిపోయాడు. ఊపంగానే ఈరోజు ఇంట్లో ఉండి నాకు బాగా బోరు కొడతా ఉంది, నేను ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నా అని బిల్లి పాలుతా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని బిల్లిపాలు అన్నాడు. అనగానే ఏమో అర్థం కావడం లేదు అని అన్నాడు ఆ పక్క వ్యక్తి. గబక్కని బిల్లిపాలు అందుకొని హల్లెలూయా అందుకొని నీకు బోరు కొట్టుకుంటున్నావంటే చేపల వేటకు వెళ్దామా? ఆమేన్ అనగల చేపల వేటకు పోదాం మనం. అప్పుడు చేపల వేటకు పోవాలంటే ఎట్టా అన్నాడు ఈ పక్క సహోదరుడు. అనగానే బిల్లిపాలు అన్నాడు, నీ బోటు ఉందిగా, నీ బోట్లో పోదాం అన్నాడు. ఎవరి బోటు? ఆ పక్కన సహోదరు బోటు. హల్లెలూయా. అనగానే అట్టయితే ఓకే సరే రెడీ అని ఈయన రెడీ అవ్వడానికి ఇంట్లోకి పోయాడు, ఆయన రెడీ అవ్వడానికి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు. ఇద్దరు రెడీ వచ్చిన తర్వాత అని తలకాయ కొట్టున్నాడు. ఎవరు? రోమన్ క్యాథలిక్ సహోదరుడు. ఏమి అంటే నా బోటు తీసుకుపోదాం అనుకున్నా, ఒక చిన్న సమస్య వచ్చేసింది ఇప్పుడే చూసా అన్నాడు. ఏమి సమస్య అంటే నా బోటుకి రంధ్రం పడిపోయింది కింద అన్నాడు. అయ్యో రంధ్రం పడిపోయిందా? ఇప్పుడు ఎట్టా అనగానే మీ బోటు ఉందిగా అన్నాడు. ఇప్పుడు మీ బోట్లో పోదామన్న మీదకి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన బోటు ఉంది. ఎవరిది? బిల్లిపాల్ గారిది కాదు బోట్, అది ప్రవక్త బ్రహ్నాం గారిది. హల్లెలూయా. వేటకు పోయేటప్పుడు దాన్ని వేసుకుపోయాడు ఆయన. అనగానే ఒరే మనం బోటు చెప్తే మళ్ళీ బోటు మన దగ్గరికి వచ్చిందే, అసలే డాడీ లేడు, ఈయన మామూలుడు కాదు, ఈయన చైన్ స్మోకర్. ఏం స్మోకరు? చైన్ స్మోకర్ అంటే తెలుసా? చైన్ ఎట్టుంటుంది, చిన్నగా ఒకదాని తర్వాత ఒకటి అట్లాగా రౌండ్గా వస్తుంది కదా, అట్లాగా 2 నిమిషాల గ్యాప్ కూడా ఉండదు. ఇప్పుడు ఒక సుట్ట దానికన్నా 2 నిమిషాలకి ఇంకొక సుట్ట, మళ్ళీ 2 నిమిషాలకి ఇంకొక సుట్ట,
మరలా 2 నిమిషాలు ఇంకొక చుట్ట, సిగరెట్ బీడి తాగుతూనే ఉంటాడు అన్నమాట, చైన్ లాగా. ఆల్రెడీ చైన్ స్మోకర్స్ అంటారు. హల్లెలూయా అనగానే అట్లాంటి అనగానే, అరే డాడీ అది సేవ కోసం ప్రతిష్ట చేసుకున్న బోట్ అది, ఆ బోట్లో కూర్చొని ఈయన తాక్కుంటూ వస్తుంటే ప్రతిష్ట చేసింది ఎంత ఇబ్బందిగా ఉంటుంది, అనవసరంగా నేను బోట్ అన్నాను, చేపల వేట అన్నాను, ఎట్టా వెళ్దామా అంటుండే అక్కడి నుంచి. ఆమె అనగానే ఈయనకి ఏం చేయాలనుకున్నా, ఉండు వస్తాను లోపలికి పోయి ఫోన్ చేసి చేయగలే ఆ పక్క జోసెఫ్ బ్రన్నాం తీసాడు. ఆమె హల్లెలూయా తీసి చెప్పు అన్నాడు. బోటులో చేపల వేటకి పోవాలనుకుంటున్నాము అంటే పోండి అన్నాడు. పక్కంకులు పిలిచి పక్క ఏంటి ఆయన పిలిచాడు, పోవాలనుకుంటున్నాము అనగానే పోండి అన్నాడు ఆయన. అరే బోటు మందిరా వాళ్ళది కాదు అన్నాడు ఆయన. అవునా అయితే మీ అన్నాడు. ఆయన చైన్ స్మోకర్ రా, దాంట్లో తీసుకుపోతే ఎట్టా అన్నాడు ఈయన. ఎవరిని ఎక్కించుకోవాలంటే కూడా ఎంత ఆలోచిస్తున్నారు, అర్థం చేసుకోండి బాగా. హల్లెలూయా ఎవరంటే వాళ్ళని కూడా వెనకాల మనం ముందు పోతుంటే వెనకాల కూర్చొని సిగరెట్లు తాగే వాళ్ళు కూడా వస్తుంటారు బండిలో. అట్లాంటి వాళ్ళంతా ఎక్కించుకోకూడదు, అభిషేకం పనిచేస్తుంటుంది మన మీద. వింటున్నారా? అది అర్థం చేసుకోండి. దేవుని యొక్క నామానికి మహిమ గాక. హల్లెలూయా. ఇప్పుడేం చేశాడంటే సరే మీరు అట్ట చేయండి అని కమ్మును ఫోన్ కట్ చేసాడు. ఆల్రెడీ ఈయన ఎన్నో సంవత్సరాలుగా తాగుతున్న ఆయన్ని రోజు ఇంట్లో తగాదా, నువ్వు సిగరెట్లు ఆపుతావా, సుట్ట తాగడం ఆపుతావా లేదా, వారి భార్యతో గొడవ అంటే ఏదో ఒక రోజు ఆపేస్తా అనుకుంటే వచ్చాడు. ఇప్పుడు ఈయనకు వచ్చి రాగానే ఆలోచించాడు, నేను బోటు తీసుకుపోకూడదు, బోటు తీసుకుపోతే ఈయన దాంట్లో కూర్చొని తాగుతూనే వస్తాడు. ఆయనకు ఒక కండిషన్స్ మనం బట్టి ఎక్కించుకోవాలా. ఆమేన్ హల్లెలూయా అనగానే వెళ్దామా అనగానే ఓకే రెడీ అన్నాడు ఆయన. ఆమేన్ అనగానే అయితే నేను బోటు తేవాలంటే ఒక కండిషన్, ఒక షరతు ఏది చెప్పండి అన్నాడు. నీవు బోట్లో ఎక్కి దిగేంత వరకు నువ్వు సొట్టలో బీడీలు లాక్కూడదు, అట్టయితే రా నేను తీసుకొస్తా బోట్. హల్లెలూయా అనగానే ఎన్నో సంవత్సరాలుగా నా భార్య తాగొద్దని రోజు గొడవలు చేస్తూనే వచ్చింది, కానీ ఏదో ఒక రోజు మా అంతా అనుకుంటా వచ్చా. కానీ ఇంతవరకు మానలే. అది ఈ రోజు అయి ఉంటుందని నేను అనుకోలేదు. కాబట్టి నీకోసం ఈ రోజు నుంచి నేను సిగరెట్లు మానేస్తా. హల్లెలూయా. ఈ రోజు నుంచి బీడీలు సిగరెట్లు సొట్టలు తాగడం నేను అంటే ఒక బోటు ఒక వ్యక్తికి ఆయన ప్రవక్త నడిచిన అడుగు జాడలను బట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డానికి కారణమైంది ఒక బోటు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఏమండి మీరు గమనించాలా, అన్నీ ఆలోచించాలా. ఒకసారి ప్రవక్త గారు ఈ యొక్క వాక్యం చెప్పడానికి కోటాలకు వెళ్ళాడు. బయట వెళ్తే ఒక సహోదరి ఒక చాలా సుదీర్ఘముతో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తురాలై అనేక హాస్పిటల్కి వెళ్ళి అన్ని చోట్ల తిరిగి ఏ డాక్టరు చేత కాదని చేతులు ఎత్తేసాడు. హల్లెలూయా. అప్పుడు ఆమె నా రోగము పోదు అని డాక్టర్ల దగ్గర నిశ్చయం తీసుకొని ఇప్పుడు ఆమె ఆలోచిస్తామంటే బ్రదర్ బ్రన్నాం గారి పేరు గుర్తొచ్చింది ఆమెకి. వింటున్నారా? హల్లెలూయా. గుర్తు రాగానే ఆమె ఏం చేసిందంటే, నేను బ్రన్నాం ప్రవక్తను నమ్ముతున్నాను కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు కాబట్టి నేను ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోవాలి అని ఆమె ఆయన ఇల్లును కనుక్కొని అడుక్కుంటూ ఏం చేసిందంటే అక్కడిక్కడ అడుక్కుంటూ అక్కడికి వచ్చి అడగగానే అదిగో ఆ ఇల్లు అని చూపించారు అప్పుడు. వింటున్నారా? హల్లెలూయా. ఆడ చూపించగానే అక్కడికి వెళ్ళి తలుపు కొట్టి అయ్యా సహోదరుడు బ్రహ్మం గారు ఉన్నారా అడిగితే
బిల్లి పాలు తీసి అమ్మ ఎవరమ్మా నువ్వు? లేరండి పాస్టర్ గారు లేరు, ఆయన సువార్త కూటాలకు వెళ్ళారు అంటే, సువార్త కూటాలకు వెళ్ళారు అయ్యా, నేను ఎంతో బాగలేకుండా ఎన్నో రోజులకు ఇబ్బంది పడుతున్నాను, డాక్టర్లు నాకు ఎంత వైద్యం చేసినా నా వ్యాధికి స్వస్థత కలగలేదు, ఆయన దగ్గర ప్రార్థన చేసుకుంటే నాకు స్వస్థత కలిగిద్దని విశ్వాసంతో వచ్చా. హల్లెలూయా అనగానే అమ్మ మరి ఆయన గారు లేరు, పలానా రోజు వస్తే రావచ్చు, మీరు అప్పుడు వస్తే ప్రార్థన చేసుకోవచ్చు, ఇప్పుడు అయితే ఆయన లేడు అంటే అప్పుడు ఆమె ఆలోచిస్తే ఒక మంచి ఆలోచన చెప్తుంది. ఏమన్నా తెలుసా? అయ్యా అట్టయితే ఆయన లేకపోయినా పర్వాలా, మీ చర్చి తెరిచి ప్రవక్త బ్రహ్నాం గారు ఎక్కడైతే నడుస్తాడో వాక్యము చెబుతూ ఆ స్థలములో వెళ్ళి ఆయన స్థలమును నాకు చూపిస్తే అక్కడ ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తాను, అప్పుడు నాకు స్వస్థత కలిగిద్ది. హల్లెలూయా, వింటున్నారా? అట్లాగా వెళ్ళి బిల్లి పాలు తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో, ఎక్కడైతే అభిషేకం వచ్చి ఆయన నిలబడి తిరుగుతూ వాక్యం చెప్తాడో అక్కడికి వెళ్ళి ఆమె ఆ యొక్క అడుగు జాడల దగ్గర ఆమె నడిచినప్పుడు ఆమె విశ్వాసంతో స్వస్థత పొందుతుంది. జరిగితే జరగదా? జరిగింది. పౌలు గారి యొక్క నడికట్టులు తగిలితే స్వస్థత కలగలేదా? ఈరోజు ఉంటారు, మూర్ఖులు ఉంటారు కొంతమంది, అడుగు జాడలో జరిగితే స్వస్థత. మరి పౌలు గారి నడికట్టులు తీసుకొని స్వస్థత పొందుకున్నారు, పేతురు గారు నీడబడి స్వస్థత పొందుకున్నారు, అడుగు జాడలు నడిచే స్వస్థత కలగదా? ఈ భూమి మీద ఇసుక తెన్నుల మీద దేవుని యొక్క అడుగు జాడలు ముద్రలయ్యని కూడా వారిలో ఏమి లేదు, కానీ క్రీస్తు యొక్క అభిషేకం దాంట్లో ఉంది. హల్లెలూయా, వారు స్వస్థత పొందుకుంది క్రీస్తు యొక్క అభిషేకం చేత. ఈరోజు నువ్వు నేను ప్రార్థిస్తే ఎవరికైనా స్వస్థత కలుగుతుందంటే మనలో ఏమి లేదు, కానీ క్రీస్తు యొక్క అభిషేకం చేత. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, అందుకే అక్కడ నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆ గొప్ప ఉపద్రవ మందు మీరు ప్రభువును మమ్మును పోలి నడుచుకున్న వారై ఉన్నారు. ఇది కాకుండా కూడా తప్పుడు నడతలు నడిచేవాళ్ళు కూడా ఉన్నారు. తప్పుడు నడతలు నడిచేవాళ్ళు ఒక ఇద్దరు గురించి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎక్కడంటే హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం, 747వ పేజీ. ఏమైందట? గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకులు. ఎవరు అడుగు జాడలు సార్? నరహంతకుల అడుగు జాడలు. ఎక్కడా? గిలాదుల. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గిలాదులో నరహంతకుల యొక్క అడుగు జాడలు దేవుడు కనపడతాయి. నరహంతకులు ఆ రోజు నరహంతకుల యొక్క అడుగు జాడలు గిలాదు అనబడే స్థలములో కనపడితే ఈరోజు సంఘంలో కూడా కనపడతాయి. నరహంతకుడు అంటే ఎవరంటే తన సహోదరుని చంపేవాడే నరహంతకుడు. దేవుని వాక్యం అంటుంది, సహోదరుడు ఎంత తప్పిదము చేసినా మనము క్షమించాలి, కానీ వాడిని చూసిన వెంటనే ఫోన్ ఎత్తుకొని అందరికీ ఈఫిల్ టవర్ లాగా తిరిగేయకూడదు, చుట్టూ తిరిగేసి అందరికీ ఫోన్లు చేసి చెప్పేయకూడదు. అలా చెప్పడమే సహోదరుని గురించి చెప్పడమే వారిని చంపేయడం. నీకు ఒకవేళ ప్రేమ ఉంటే నువ్వేం చేయాలంటే వెళ్ళి నేరుగా వారితో మాట్లాడాలి, మానుకోమని వారికి హెచ్చరించాలి. హల్లెలూయా. అది సహోదరుడైనా సహోదరి అయినా, అంతేగాని మనము నరహత్య చేయకూడదు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి ఇక్కడ అంటాడు, గిలాదులో నరహంతకుల పట్టణం అయిపోయింది. నరహంతకుల యొక్క నడకలు, పాదముద్రలు ఆ యొక్క పట్టణంలో నాకు కనబడతాము. ఇంకా కొంతమంది పాదముల యొక్క ముద్రలు ఉన్నాయి. చూడండి, యూదా రాసిన పత్రిక 11వ వచనం, ఒకే ఒక పేజీ ఉంటుంది.
నేను చదివి ముగిస్తాము. చూడండి, నేను చదువుతాను, గమనించండి అందరూ కూడా. హల్లెలూయా. చదవండి బ్రదర్. అయ్యో వారికి శ్రమ. ఎవరు ఎవరు అంటే ఇక్కడ తప్పుడు నడతలు నడుస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యూని నడిచాడు. నడతలు ఎలా ఉన్నాయి కయ్యూని నడతలు? కయ్యూని ఏ నడత నడిచాడండి? తన తమ్ముడైన హేబేలును హత్య చేయడానికి నడిచిన నడత. ఆమేన్. హల్లెలూయా. అయ్యో వారికి శ్రమ. వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి. బహుమానమును పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ కయ్యూను కనపడుతున్నాడు, బిలాము కనపడుతున్నాడు, కోరాహు కనపడుతున్నాడు. ఈ ముగ్గురు యొక్క నడతల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారి యొక్క అడుగుజాడల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కయ్యూను హత్య చేయడానికి పరిగెత్తాడు. బిలాము డబ్బును ప్రేమించి శాపాన్ని తీసుకురావడానికి పరిగెత్తాడు. కోరాహు దేవుని యొక్క వర్తమానుకుని దేవుని ప్రజల్ని వ్యతిరేకించడానికి పరిగెత్తాడు. అలాగా అటువంటి ఆత్మలు కలిగిన ప్రజలు ఈరోజు దేవుని యొక్క సంఘములో రహస్యముగా జొరబడి ఉన్నారు అని వాక్యం అంటారు. దేవుడు రాశాడంటే ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగాక. కాబట్టి మనమందరం కూడా ప్రభు యొక్క, దేవుని యొక్క, సేవకుల యొక్క, ప్రవక్తల యొక్క, అపోస్తుల యొక్క, బైబిల్ యొక్క, ఈ గడియ వర్తమానము యొక్క అడుగు జాడలలో మనమందరము నడవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అలా నడిచినప్పుడే మనము నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఒకవేళ పాదములు తొట్టిల్లినా కూడా ఏం చేయాలంటే వెంటనే ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి బ్రతిమిలాడి క్షమాపణ అడిగి మరలా దేవుని యొక్క వరుసలోకి, వాక్యపు వరుసలోకి వచ్చేయాలి. ఆమేన్. అప్పుడే దేవుడు వాళ్ళని ఆత్మీయంగా ఎదుగుదల చేస్తాడు. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించుడు గాక. ప్రభువులను కూడా ఆశీర్వదించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.